మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, 3 రోజుల మహానాడు కడప వేదికగా జరిగినటువంటి మహానాడికి సంబంధించి 3 రోజుల ప్రసంగాలలో ఓవరాల్గా నాయకులు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రసంగాలు చూసుకుంటే ఏం చెప్తారు సార్? ఒకటి మాత్రం నేను చెప్పగలనండి, మహానాడు జరగక మునుపు జరిగిన చాలా అనీవెన్ సర్కమ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో మినీ మహానాడులోను, తర్వాత సీనియర్స్ అందరూ ఇచ్చిన వాయిస్ మాడ్యులేషన్స్, తర్వాత స్థానికంగా ఉంటున్న ప్రతి ఇష్యూని చంద్రబాబు గారు అయితే తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నారు సార్. తీసుకుని అంటే యాజ్ పర్ ప్లాన్ అంతా ఏమనుకున్నారంటే లొకేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేస్తారు ఇలాంటివన్నిటికీ టక్కని తెరేసేసారు. సాధారణంగా ఆయన ఎప్పుడైనా సరే చంద్రబాబు గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈజ్ ఎ క్రైసిస్ మేనేజర్ అండ్ డిజాస్టర్ సిచ్యువేషన్స్ని చాలా స్ట్రాటజీస్తో అడ్రస్ చేస్తున్నాడు. ఇది నిన్న మహానాడులో అది కొట్టేసాడు కనబడి అందరూ సర్వం తానే లోకేష్ చేసేది అన్న దగ్గర ఒక్కసారి ఇలా షేడ్ల పైకి వచ్చాడు. ఆయన వచ్చి లోకేష్ని ఇలా తగ్గించి ఆయన అలా ఎన్హాన్స్ అయ్యి మొత్తం మహానాడిని ఆయన ఒంటి చేతితో నడిపించిన సక్సెస్ నెరేషన్ చూపించింది. సో దాంట్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆయన వాయిస్ మాడ్యులేషన్స్తో మొత్తం క్యాడర్ని మొత్తం నాయకుల్ని సంధానపరుస్తూ నేనే అన్న డైరెక్ట్ ఇండికేషన్ ఇచ్చాడు. దాంతో ఏంటంటే సమ్ పాకెట్స్ లైక్ పల్లా శ్రీనివాసరావు గారు, లేదంటే అచ్చెన్నాయుడు గారు, లేదంటే రామ్మోహన్ నాయుడు గారు, వాళ్ళందరూ చిన్న చిన్న వాయిసెస్ ఎక్కడి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే బాగుంటుంది అన్న భజనకి ది ఎండ్ ప్రోగ్రామ్ పడింది. ఓకే. అండ్ మోర్ ఒక పబ్లిక్ డొమైన్లో ఒక 43 years ఒక పార్టీని ఒంటి చేతి మీద నడిపించుకుంటూ వివిధ రకాల పదవుల్లో ఇవాళ అధ్యక్షుడి స్థానంలో ఉంటూ ఆయన 45+ years + 15 years యాజ్ అ చీఫ్ మినిస్టర్ లెగసీని ఖచ్చితంగా మహానాడులో కొట్టేసినట్టు కనబడలే చేశాడు. ఏది పార్టీ మీద నాకు మాత్రమే అన్న వీటో పవర్ని పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేశాడు. ఓకే. సో దాంతో ఏమవుతాయంటే అనవసరంగా పాపం పోతున్న ఇలాంటి చిన్న చిన్న వైబ్రేషన్స్ అన్ని చెక్మేట్ అయ్యాయి. తర్వాత నేను ముందు విశ్లేషణలో చెప్తున్నాను, సీనియర్స్ అందరూ ఇండైరెక్ట్గా డిసెంట్తో ఉన్న వైబ్రేషన్స్ అన్నిటికీ చంద్రబాబు గారే కదా అన్న దగ్గర అలా ఆగే పరిస్థితి కూడా ఆయన నెరేట్ చేయగలిగాడు, డ్రైవ్ చేశాడు. అందుకే మీరు గమనించట్లేదు, ఈ తెపల ఛానల్లో నేను సాయంత్రం ఆ డిస్కషన్ పెట్టుకోలేదు సార్. ఇమీడియట్గా తెలంగాణ మీదకి వచ్చేసి డైపర్ బాబు సాధారణంగా చాలా ఎలివేషన్స్ ఇస్తాడు. ఎలివేషన్స్కి భజనకి ఎవడు బాసు వాడికి ఎక్కువ ఎలివేషన్లు ఇస్తుంటాడు. కానీ ఇక్కడ భజన ఎవరికి చేయాలో ఫైనల్గా అర్థం కాదు. ఆ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది? డిబేట్ పెట్టి అనవసరమైన కన్ఫ్యూజన్ రక్కసు క్రియేట్ చేయకూడదని అక్కడ కట్టిన రైజర్ నేను కూడా తీసుకుంటాను, ఇవాళ తెలంగాణ ట్రాఫిక్ వెళ్ళిపోదామని ఎత్తేసాను. ఓకే. అంటే ఈ పొడర్ డబ్బోడికి పెట్రోల్ బంకుడికి ఆ ప్రాబ్లం లేదు, ఏది పెడితే అదే అరికదా కాలక్షేపం కాబట్టి అది కాదు. సో ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే దీంట్లో ఆద్యంతం గమనించవలసిన విషయం ఏంటంటే మన సాధారణంగా కడప ఇలాంటివన్నీ అంటే ఫ్యాక్షన్ అన్ఈవెన్ సర్కమ్స్టాన్సెస్ డ్రైవ్ అవుతాయి. 95% సక్సెస్ స్టోరీ అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిది. 7 ఎమ్మెల్యేలు మీరు గెలిచినా సరే ఎంపీ అవినాష్ రెడ్డి గెలిచాడు. విగ్రహానికి తోరణాలు కడితే పీకి పాలాభిషేకం చేసి వీటో పవర్ మాదే అని చూపించారు. కానీ అంటే ఒక పార్టీ మీరు 4 శతాబ్దాలు నిరంతరంగా ఒక పార్టీ ఒక లైమ్ లైట్లో ఉంటుంది తెలుగుదేశం, ఓటు బ్యాంకుని 40% స్థిరీకరించుకోవడం కన్నా మన రీసెంట్ పాస్ట్ ఎలక్షన్స్ గెలిపోవటంకి అతీతంగా ఒక డెకేడ్ కంప్లీట్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి మీకు ధీటుగా 40% ఓటు బ్యాంక్ని స్థిరీకరించుకుని చూపిస్తారు గెలిపోవటంకి అతీతంగా. ఫస్ట్ ఎలక్షన్ 40% పైచీలుగా 67 స్థానాలు, రెండో ఎలక్షన్ 52% దగ్గర 151 స్థానాలు, మూడో ఎలక్షన్ 11కి మిజరబుల్ కావచ్చు, కానీ 40% మాత్రం కన్సాలిడేట్ అయ్యాయి. అండ్ మోర్ మీతో ర్యాలీ అవుతున్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో, జనసేన అనుకోండి, బీజేపీ ఎవరండి, కంపెనీగా వాళ్ళ పబ్బం గడుపుకుంటారని చెప్పొచ్చు. వాళ్ళకైతే ఒరిజినల్ ఓటు బ్యాంక్ లేదు. మీకు వేడి నీళ్ళకి చల్లీలు చూడే, ఎందుకంటే రాయలసీమలో మీకు ఎప్పటి నుంచో నేను చెప్తున్న 30-35% ఓటు బ్యాంక్ ఉంది. జనసేన అండ్ యాజ్ వెల్ యాజ్ బీజేపీ అనేవి మీ పక్క ర్యాలీ అయితే అది మీకు ఉపయోగపడిన దానికి మీరు అన్ని పంచేంద్రియాలని నిగ్రహించుకున్నది వెసెస్ కుర్రాడు ఇంద్రియ నిగ్రహం కన్నా రాజకీయ ఔన్నత్యాన్ని తనకి తానుగా ఎస్టాబ్లిష్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇండిపెండెంట్ పోరాటంలో ఈ కూటమికి సమాధానం చెప్పలేకపోయాడు. బట్ వన్ థింగ్, ఇవాళ మీరు 10కి 7 అంటే 3 గెలిచారనే అవహేళన దగ్గర ఎంటైర్ రాయలసీమలో 3 గెలిచారు. అది ఎప్పుడు మర్చిపోకండి. అది 14 నుంచి 19 నుంచి 24 చరిత్ర. అవును సార్. సో ఇవన్నీ ఒకసారి గమనించుకోగలిగితే అత్యంతం ఇవాళ రాజకీయాల్లో గెలుపు ఓటమి అన్నదానికే సమాధానం ప్రశ్న అనుకుంటే అది మహానాడు పరంగా అయితే ప్రశ్నకి సమాధానం ప్రశ్న మీకే దొరికింది. నిద్రలేపిన పులిని ఏం చేస్తే లేదా పడుకున్న గాడిని తన్నించుకుంటే కాలుతో ఎలా ఉంటుంది అన్నవి చాలా ఉన్నాయి.
ఇలాంటి సోదాహారాలు ఉన్న దగ్గర ఎప్పుడైతే మీరు మీ పవర్ని మీరు జస్టిఫై చేసుకోవడానికి మొత్తం అధికారగానం అంతా భోజనాలు తింటూ ఫ్లెక్సీలు బ్యానర్లు కింద పెడితే బుర్రల కన్నాలు పెట్టుకుని రిమ్స్లో జాయిన్ అయిన ఉదంతాలు కాలు చేతులు ఇరిగిన ఉదంతాలు గమనించుకోగలిగితే అధికారంతో ఏదైనా చేయొచ్చని ఇంకోసారి ప్రూవ్ చేయగలిగిన మీ దర్పానికి అత్యంతం రాయలసీమ వెనకబడుతాను అంటే కర్నూలు మొదలుకొని కడప దాకా అక్కడి నుంచి స్టార్ట్ అయిన చిత్తూరు, రాజంపేట తర్వాత నుంచి స్టార్ట్ అయ్యి చిత్తూరు, తిరుపతి పరిసర ప్రాంతాలు, ఇటు పక్క అనంతపురం, కేఎం మోటార్స్, హిందూపూర్ దాకా చూసుకుంటే ఎవరి ఆయంలో డెవలప్మెంట్ నోచుకుందాం దానికి నేను గత వీడియోలో చాలాసార్లు చెప్పాను. ఇట్స్ టెన్యూర్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరైతే కేఎం మోటార్స్ కట్టారు, ధన్యవాదాలు. యాన్సిలరీ యూనిట్లు తరలిపోయి కృతజ్ఞతలు. ఈల్డ్ అవ్వడం రాని జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు నీటిపారుదల మీరే బొమ్మలేసేవారు కదా, తెప్పల ఛానల్లోనూ పనికి మనం కబడ్డీ పేపర్లను కాళ్ళ కింద నుంచి నీళ్ళు వెళ్ళిపోతున్నట్టు మట్టి తవ్వుకుని అమ్మేశారు, కాలువలు తవ్వేశారు, ఏమీ లేదు అది లేదు అన్న దగ్గర వాళ్ళు రాయలసీమలో పండుతున్న పంటలు ఒకసారి గమనించుకోగలిగితే అత్యంత విలువలు ప్రమాణాలు ఉన్న టమాటాలు పండుతున్నాయి, శనక్కాయలు పండుతున్నాయి, సపోటాలు పండుతున్నాయి, జాంకాయలు పండుతున్నాయి. మీరు దాన్నే కదా హార్టికల్చర్ ఏదో చెప్పి దీన్ని అభివృద్ధి చేస్తూ ఉంటారు. అండ్ మొత్తం అహోబిలం అండ్ మీరు చెప్పిన దేవుని గడప కడప, తిరుపతి, కోతవేడి దూరంలో ఉన్న స్వామివారి సన్నిధి ఏది ఒంటిమెట్ట రామాలయం, ఇవన్నీ కూడా ఎవరి ఆయనలో ఎలా డెవలప్ అయ్యాయో అందరికీ తెలుసు. సో ఇవన్నీ గమనిస్తున్నప్పుడు రాబోయే రోజుల్లో చరిత్రని తిరగరాసేంత నేపథ్యం భూస్థాపితాలు చేసేద్దాం కొన్ని పార్టీలను అనుకున్నప్పుడు మీరు నిన్న మాట అన్నారు, మా జెండా పీకేస్తాం, మమ్మల్ని పార్టీయే లేకుండా చేద్దాం అనుకున్నారు. మీరు చాలా తప్పు. ఎందుకంటే నేను పొలిటికల్ అనాలిసిస్ చేస్తూ ప్రతి నిరంతరం ఏ రోజైనా నేను తెలుగుదేశం గురించి మాట్లాడాలని ఎదురు చూస్తుండేవాడిని. వాళ్ళు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగాల్లో కానీ వాళ్ళ పార్టీ అందరూ కూడా పవన్ కళ్యాణ్ హ్యూమిలేట్ చేసుకుంటూ తెలియకుండా మిమ్మల్ని వెనక నుంచి పెంచుకుంటూ ఉన్నారు, ఒరిజినల్ ఉపద్రవాన్ని గ్రహించుకుంటూ. రాజకీయ చతురత మీ దగ్గర ఉన్నంత ఎవరి దగ్గర ఉండదు. ఆ రాజకీయ చతురతకి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆల్టర్నేటివ్ మెకానిజం లేక ఆ నిస్సాయ స్థితిని వెలుబుచ్చుకోలేక వాళ్ళ తీవ్ర మానసిక సంఘర్షణ ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి మీరు గమనించగలిగితే మిమ్మల్ని అండర్మైన్ చేయకుండా మిమ్మల్ని ఫోకస్ చేసుకుంటూ వెళ్తే ఈ ఎలక్షన్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. ఎందుకంటే పౌరుషం లేనుడికి పవన్ కళ్యాణ్ పౌరుషం తెప్పించేది ఇండిపెండెంట్ గా నిలబెడితే తన పని సులువు అవుతుందో అన్న ఒకే ఒక్క లాజిక్ కట్టుబడి ఉన్నాడు. ఆయన ఈ రోజుకి కూడా గెలిచిన తర్వాత కూడా 15 ఏళ్ళు మీ వెనకాల ఊడికం చేస్తానన్న పవన్ కళ్యాణ్ ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి అండర్మైన్ చేసాడు, కానీ మిమ్మల్ని ఏ రోజు కూడా తగ్గించడానికి ప్రయత్నించలేదు. కలిస్తే బలం పెరుగుతుందన్న ఏకైక కోణానికి ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేసుకోలేప్పుడు అతను పౌరుషం పడతాడేమో అనుకున్నాడు, పవన్ కళ్యాణ్ పౌరుషం పడతాడు. పర్యవసానం దాని సారాంశం మీ గెలుపు. సంవత్సరంలో ప్రజలు ఏ తీవ్రతని తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారన్న దగ్గర మీ ప్రభుత్వానికి మీరు కాదు, జేసీ దివాకర్ రెడ్డి గారు చెప్పింది, అసెంబ్లీ వేదికగా కోన రవికుమార్ గారు, రావణమూర్తి గారు చెప్పింది, అండ్ బుచ్చేశ్వర గారు చెప్పింది, జ్యోతుల్ నెహ్రూ గారు చెప్పింది, ఇలాంటి చాలా మంది పీతాన్ సత్యనారాయణ గారితో సైతం అందరూ మాట్లాడిన మాటలన్నీ సాధారణంగా ఎన్నోసార్లు ఓటకించి చెప్పారు. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు, ఇంట గెలిచారు రచ్చ గెలిచారు. కానీ ఇవాళ ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు అన్న దగ్గర ఏ ప్రజల వల్ల మీరు దగ్గర ప్రజలే లేని ప్రభుత్వాలను మీరు శాసించుకుంటూ ముందుకెళ్దాం అనుకుంటే దాని యొక్క ఔన్నత్యం మీ మహానాడు అనుకుంటే అది నిజంగా సక్సెస్. ఒక విధంగా చెప్పాలంటే కడప అనే ప్రాంతానికి ఒక కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు. మా అయితే జెండాలు కడితే జెండాలు పీకి పాలాభిషేకం చేసుకున్నారు, కానీ ఏ విధమైన పొరపచ్చులో రాకుండా సంయమనం పాటిస్తూ కడప తన విధరణని దేవుని గడప అని ఇంకొకసారి గర్వంగా చెప్పుకునేలా చేసింది. ఇవన్నీ గమనిస్తే భారత రాజ్యాంగం ప్రకారం మీరు ఎక్కడైనా పార్టీలు సభలు సమావేశాలు పెట్టుకునే హక్కు మీకు ఇచ్చింది. దాన్ని సద్వినియోగపరుచుకున్నందుకు మీకు కృతజ్ఞతలు. సంయమనం, విచక్షణ కోల్పోకుండా విచక్షణ రహితమైన చర్యలు జరగకుండా అక్కడ స్థిరంగా నిశ్చయంగా ఉన్న ప్రతిపక్షాన్ని కూడా రాబోయే రోజుల్లో మీరు మాటల వరకు ఏదైనా చేస్తాం చేయగలం అన్నది మాత్రం పరిమితం అవుతుందా, లేదా 2029కి ఇది ఎలా లీడ్ అవుతుందో సరే వేయచ్చు. గత కొన్నేళ్లుగా రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని అణిచి కూడా అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి ఇప్పటివరకు రాయలసీమ వేదికగా ఎంత అభివృద్ధి జరుగుతుందని చూస్తూ కూడా ఇప్పటికీ ఇంకా రాయలసీమ అంటే రాయలసీమ కాదు, రాయలసీమ నుంచి నేను రత్నాలసీమ చేస్తాను, చేసే బాధ్యత నాదే అనేటువంటి కామెంట్లు చేశారు చంద్రబాబు గారు. దాన్ని కామెడీ అంటాను నేను. ఎందుకంటే లోకేష్ గారు యోగాలు, స్త్రీ శక్తి, అది ఏవో 4-6 పదాలు బుల్లెట్లు పెట్టారు కదా కొత్తవి, సంతోషం. మీరు యోగాలం పాదయాత్రలో రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చారు. రాయలసీమ కంప్లీట్ అయితే ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలకి ఎంటర్ అవుతున్నప్పుడు సార్ మర్చిపోయినట్టుకున్నారు. ఏదా రాయలసీమ డిక్లరేషన్? అభివృద్ధి అంటే తండ్రి కొడుకు లైన్లో జరిగింది ఒకసారి మళ్ళీ చెప్పాలి ప్రజలకి. ఏమంటే మీరు అమరావతి ఏ తప్ప ఇంకోటి మాట్లాడట్లేదు. కర్నూలు టు కడప హైవే నిన్న మీ శ్రేణులన్నీ వచ్చాయి, ఎలా ఉందో ఒకసారి హైవే చెక్ చేసుకోండి. కడప రిమ్స్ మెడికల్ కాలేజ్ అండ్ డెంటల్ కాలేజ్, రిమ్స్ కాలేజీలోనే
ఆ వీఆర్ఓలు వీడియోలు దెబ్బలు తగిలి హాస్పిటల్ పాలయ్యారు. చెక్ చేసుకోండి. కడప రింగ్ రోడ్డు చెక్ చేసుకోండి ఒకసారి. కొప్పర్తి పారిశ్రామిక అభివృద్ధి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఆయన సంతరించుకుందో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. 3,05,000 కోట్ల పెట్టుబడులు కొప్పర్తి ఏ విధంగా ఉపయోగపడిందో సాధారణంగా. సైకిల్ నట్ ఏసీ ఉత్పత్తులు, గండికోట వైఎస్ఆర్ జలాశయం 26 టీఎంసీల సామర్థ్యం పెంచడం, పొద్దుటూరు పులివెందుల మరియు రాయచోటి రింగ్ రోడ్డు, కడప ఎయిర్పోర్ట్, పులివెందుల ఐజీ క్లార్క్ రీసెర్చ్ సెంటర్, పులివెందుల జేఎన్టీయూ కాలేజ్, కడప టు పులివెందుల 2-వే లైన్ రోడ్, యోగవేమన యూనివర్సిటీ కడప, వెటర్నరీ కాలేజ్ పొద్దుటూరు, శిల్పారామం కడప, వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అవుతుంది, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కడప, రాయచోటి మరియు ఎమ్మరమడుగు న్యూ పాలిటెక్నిక్ కళాశాల, న్యూ కలెక్టర్ కార్యాలయం కడప, స్టేట్ గెస్ట్ హౌస్. నాకు తెలిసిన ఇవైతే జగన్ చేసింది. రిమ్స్లో క్యాన్సర్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మానసిక వైద్యశాల, ఐ హాస్పిటల్. కడప టౌన్ ప్లానింగ్లో భాగంగా రోడ్స్ మరియు సర్కిల్స్ వెడల్పు చేసి కొత్త పొద్దు కట్టారు. కడప టు రాయచోటి రోడ్డు, బద్వేల్ సెంచరీ ప్లేవుడ్ కంపెనీ 1,600 కోట్ల పెట్టుబడి, కొప్పర్తిలో ఆల్ డిక్సన్ మరియు హ్యావెల్స్ ఎలక్ట్రికల్ టీవీ బోర్డ్స్ కంపెనీ, ఇదే చెప్పాను నేను అక్కడ. జమ్మలమడుగు జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ వర్క్ ఎంతవరకు అయిందో, పైప్ లైన్ ఎలా వేసారో, వాటర్ సప్లైకి అన్నిటికీ చూసుకోమని కాంపౌండ్ వర్క్ వచ్చి మీరు తెరవైతే మేడ్ చేస్తాం. గండికోట డ్యామ్లో 23 టీఎంసీలు వాటర్ నిల్వ చేయడం, అనంతపూర్ టు విజయవాడ న్యూ హైవే రోడ్, పులివెందుల కొత్త బస్ స్టాండ్, పులివెందుల మెడికల్ కాలేజీ, గండి ఆంజనేయ స్వామి కొత్తగూడి రాజకట్నం, పొద్దుటూరు టు జమ్మలమడుగు రైల్వే బ్రిడ్జి, గండికోట డెవలప్మెంట్, కడప ఎకో పార్క్ అండ్ రాజీవ్ పార్క్, పొద్దుటూరు గాంధీ పార్క్ రెనోవేషన్, పులివెందుల బనానా మార్కెట్ రైతులు గిట్టుబాటు ధరలతో, వైఎస్ఆర్ పార్క్ మరియు కృష్ణ మందిరం పులివెందులు, ఇస్కాన్ టెంపుల్ కి ధీటుగా ఉంటుంది. అమరావతి అనంతపూర్ వెళ్తుంటే చూసారు కదా ఇస్కాన్ టెంపుల్, రథసారథి ఉన్న అర్జునుడు రథం మీద కూర్చోబెట్టుకున్న కృష్ణ భగవాన్ ఎలా ఉంటుంది ఆ టెంపుల్, అంతకు మించి ఉంటుంది ఆ టెంపుల్. చెక్ చేసుకుని ఎవడన్నా. పొద్దుటూరు కొత్త బస్ స్టేషన్ రెడీగా చేస్తున్నారు, టైం పడుతుంది అన్నారు. మైదుకూరు పాలిటెక్నిక్ కళాశాల, అన్నమయ్య జిల్లా కొత్త హాస్పిటల్. ఇవి ట్రాక్ రికార్డ్. ఏమన్నా మీరు చెప్పడానికి? 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి మీరే. నాకు తెలిసి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఎన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టారో చెప్పొచ్చు. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి చేసింది చెప్పాను. మిగిలిన రాయలసీమ మంత్రి మీరే కదా 15 ఏళ్ళు. 1956 ఏర్పడిన రాష్ట్రానికి. ఇప్పుడు రాయలసీమను అవమానించినట్ట, లేదంటే రాష్ట్రంలో రాయలసీమ కూడా ఒక భాగమే అని గుర్తించగా, లేదంటే ఇష్టానుసారంగా మాట్లాడారు? రాయలసీమ, రత్నాలసీమ, రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనకబడి ఉన్నాయి. స్టాండర్డ్ డైలాగ్ పొలిటికల్ లీడర్స్ కి. అదే ఇంకోసారి రిపీట్ చేసి రాయలసీమ పట్ల కార్యాచరణ. పొలిటికల్ లీడర్స్ కి ఓకే, మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు, రాష్ట్రం మొత్తానికి మీరే ముఖ్యమంత్రి కదా. అదే మరి ప్రాంతాల వారికి ఎందుకు? ఆల్రెడీ ఒక ప్రాంతాల వారికి పెట్టుకున్న వెంటకి తెలంగాణ ఇచ్చి చేతకంతనంతో వెనక్కి తగలపడ్డాం ఆంధ్రప్రదేశ్కి. అప్పుడు మీరు ఏదో ఉద్ధరించేస్తారు, 2 కలిసి సిద్ధాంతం, లెటర్ ఏమన్నా తొక్క తోటకూర లెటర్ ఇచ్చి మా పంపం ఉంచారు. ఇప్పుడు ఉన్న ఈ మీ వీరాది వీరుడు, సోరాది శివుడు, ఎమ్మెల్సీ ఉన్నాడు కదా అశోక్ బాబు, ఈ నాటితోనే మా కొంపలు ముంచినాడు. సమైక్య రాష్ట్రం లాస్ట్ బాల్ 6 కొడుతున్నాడు. ఒక పక్క కిరణ్ కుమార్ రెడ్డి, రెండో పక్క ఓవర్ యాక్షన్ అశోక్ బాబు. వీళ్ళందరూ ఏం మాడుతున్నారు చేత. ఏదో మహానాడు రామారావు గారు ఆయన బర్త్డేని మీరు పురస్కరించుకుని 34 ఇప్పటిదాకా లైవ్ పెట్టారు. ఏ టెక్నాలజీతో రామారావు గారితో మాటించారే. రామారావు గారు మొదటి మహానాడు, రెండో మహానాడులో స్పీచ్లు ఒకసారి వినిపించండి ప్రజలకి. అవి నిజంగా మీరు ఏదో తెలుగు జాతిని ఉద్ధరిస్తూ ఉన్నారు చూడండి. ఆంధ్రుడాన్ని గర్వంగా పిలిపించుకున్న హక్కుని మాకు కల్పించిన మహనీయుడు మరి రామారావు గారు. అప్పటిదాకా రేపు మద్రాసి అని, నేను సీఏ చదువుతున్నప్పుడు కూడా రేపు మద్రాసి అని పిలిచేవారు నన్ను ఢిల్లీ కాన్వకేషన్స్ కాడికి వెళ్ళినప్పుడు. అలాంటిది గర్వంగా వీరు రిప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే అదృష్టాన్ని వరాన్ని ఇచ్చిన మహనీయుడు ఆయన. మీరు తెలుగు జాతి కోసం మీరు చేస్తారా యువగలం అని చెప్పి రాయలసీమ డిక్లరేషన్ లాగే ఉంటుంది. శ్రీశక్తి అని చెప్పి 3 సిలిండర్లు ఇచ్చి బడ్జెట్లో 10,000 కేసీఆర్ గారు ఏం చెప్పారో చెప్పకుండా ఆగస్టు సంక్షోభాన్ని నిర్వహించుకోవడానికి ఆగస్టులో ఫ్రీ బస్ అని చెప్తే సంక్షోభం నిలవరిస్తుంది. ఏమవుతుందో సార్ చూద్దాం. ఈసారి సిలిండర్కి డైరెక్ట్ గా అమౌంట్ వేసేస్తారట కదా, 4 నెలలకు ఒకసారి అమౌంట్ వేస్తారట. అదేనండి, బడ్జెట్ లో ఎలకేషన్స్ పెట్టి మాట్లాడితే అందరూ వింటాం. బడ్జెట్ లో ఎలకేషన్స్ లేకుండా 5,000 కేసీఆర్ గారేమో దొంగతనాన్ని ప్రదర్శిస్తే వాళ్ళు మేము డబ్బులు వేసేస్తామంటే నమ్మడానికి ఎవరు? ఇది గుర్తించుకోవాలి. మరొకటి చంద్రబాబు నాయుడు సార్, నారావారి తెలుగు జరిగిందా మహానాడు? నందమూరి వారి మహానాడు జరిగిందా? ఒక్క నందమూరి రిప్రజెంటేషన్ లేదు. ఏ అందుకే లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేయడానికి కష్టమైందా? చెప్పండి. నారావారి రిప్రజెంటేషన్ ఇది. రామారావు గారి బర్త్డే కన్నా ఈసారి రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని తీర్మానం ఎందుకు లేదు? చేసి అలసిపోయారా? లేకపోతే మీ పోరాటాలు సరిపోవట్లేదా? ఎన్డీఏ గవర్నమెంట్ నుండి నితీష్ కుమార్ లా గ్రాంట్లు అయితే తెప్పించుకోలేకపోతారు. ఆయన అగ్రిగేట్ ఎంత గ్రాంట్లు తెచ్చుకుంటాడో లెక్కలు ఉన్నాయి. స్టాటిస్టిక్స్ చెప్తాం, అది తర్వాత విషయం.
ఇప్పుడు వచ్చేసరికల్లా మీరు గ్రాంట్లు వచ్చాక కనీసం భారతరత్న మానవుడు రామారావు గారికి కూడా ఇప్పించకుండా మీరు తెలుగు జాతి ఔన్నత్యాన్ని పరిరక్షిస్తారా? ఏ ప్రాతిపదిక మీద? నందమూరి లేని మానాడు అలిగో కొట్టో గొల్లి చేసి మొత్తం గరికృష్ణ అయితే ఉండేవాడు, బాలకృష్ణ అయితే 3 మానాడు నిలబడి ఉండేవాడు. హిందీలో మాట్లాడుకుంటే ఉన్న నరేంద్ర మోడీని బెదరగొట్టిన లాస్ట్ మానాడు అయితే ఉంది. ఏది ఇక్కడ ఏరే సార్? నందమూరికి నచ్చని మహానాడా, నందమూరికి మెచ్చిన మహానాడా? ఇది చెప్పనాడు చాలు. అందుకని ఎలక్షన్స్ కి బిఫోర్ ఏ పార్టీ వాళ్ళైనా ఎలాగైనా రావచ్చు అని ఇష్టానుసారంగా గేట్లు ఓపెన్ చేస్తున్నాం, ఎవరైనా జాయిన్ అయిపోవచ్చు అన్న వాళ్ళు ఇప్పుడు వైసీపీ కోవర్ట్లు ఉన్నారు పార్టీలో, జాగ్రత్త అనేటువంటి కామెంట్లు చేశారు. ఆ కామెంట్ ఎందుకు చేసి వచ్చింది సార్? అసలు పదవులు ఇవ్వాలి. ఇప్పుడు పదవులు ఇవ్వకపోతే ఏంటవుతుంది? ఇప్పుడు వాళ్ళందరూ కోవర్ట్ అని ఒక ముద్ర వేసి పడేస్తే ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదా? ఎవరి మట్టి పుచ్చకెళ్తాం కంటే పదవులు తడుకుంటుంటారు కదా. తెలిసిన వాళ్ళండి అలా కూడా పోయిన వాళ్ళకి ఎలాంటి మర్యాదలు దొరుకుతున్నాయో తెలిస్తే దాన్ని బట్టి మాట్లాడవచ్చు. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారు తీనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి వేరే